ఇట్లది నాకు తెలిసి. హ్మ్. ఎందుకంటే మా జోగి రమేష్ క్లిస్టర్ క్లియర్ అని అనుకుంటున్నారా? అదే కాకుండా బేసిక్గా అక్కడ అతను లొంగిపోయినప్పుడు రాగానే ఓ రకంగా లొంగిపోయినట్టే వస్తానని చెప్పి మరి వచ్చాడు. ఎయిర్పోర్ట్లోనే అతన్ని అదుపులో తీసుకున్నారు. తన దగ్గర సెల్ ఫోన్ లేదని ఈనాడు జ్యోతినే రాసినాయి. సెల్ ఫోన్ ఏదైనా వాళ్ళు అడిగితే సౌత్ ఆఫ్రికాలో మర్చిపోయాను నేను, పోయింది నాది, ఎవరో దొంగతనం చేశారని చెప్పాడని. ఆ తర్వాత బాంబేలో ఇంకో ఫోన్ తీసుకుని బాంబేలో వేరే ఫ్రెండ్కి ఇచ్చేసాడని కూడా వీళ్ళే చెప్పారు. వాళ్ళ పేపర్లో రాశారు, వాళ్ళ టీవీలోనే చెప్పారు. మరి అదంతా అయిపోయాక అకస్మాత్తుగా సెల్ఫీ వీడియో ఎట్టొద్ది? పోలీసులు తీసిన వీడియో పోనీ అది సెల్ఫీ వీడియోగా ఉందా? సెల్ఫీ అంటే ఇట్లా పెట్టుకుంటాం, లేకపోతే మనం చేస్తాం. అక్కడ సెల్ఫీలో ఎదురు వ్యక్తి అడుగుతున్నది ఉంది, ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఆటోమేటిక్ గా అదేంటి అంటే పోలీసులు విచారిస్తున్న వీడియోని తీసుకొచ్చి ఇంతకు ముందు వీడియో కూడా అలాగే ఉంది. ఫస్ట్ వచ్చిన వీడియో కూడా అలాగే ఉంది. ఇంతకు ముందు ఒక స్టార్టింగ్ లో ఒక వీడియో వచ్చింది చూడండి, ఇదే అద్దెపల్లి జనార్దన్, అది కూడా ఏదో తీసినట్టే ఉంది. అదే అనేది బేసిక్ గా ఆయన ఈ దేశంలోకి వచ్చాక తీసిన వీడియో క్లియర్. అవును, ఆ దేశంలో ఉన్నప్పుడు వీడియోలు అంటారా అతను సెల్ఫీగా తీశాడు. ఇక్కడికి వచ్చాక అతనికి చెప్పి ఏమేం మాట్లాడాలో వీళ్ళు అడిగినప్పుడు మళ్ళీ అతను డైవర్ట్ అవుతున్నప్పుడు డైవర్ట్ కానియకుండా అడిగి ఏ ప్రభుత్వం అంటే సంథింగ్ అధికారులు చేసి పెట్టారు. ఇప్పుడు చాటింగ్ ఫర్ ఎగ్జాంపుల్, అతను సెల్ ఫోనే లేనప్పుడు చాటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియగలుగుతాను. అతను సెల్ ఫోన్ వచ్చాక ఇప్పుడు ఈవెన్ మనం